మనం చదివిన 28వ వచనం, ప్రతి మనుషుడు తను తాను ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ఈ కొరింథీ సంఘం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని తప్ప మిగతా వారిని పరీక్షించేవాళ్ళు. కాబట్టి అలా ఉండకూడదు. అన్యులైన వారు ఇతరులను పరీక్షిస్తారు, ఇతరులు తప్పులు పడతారు. క్రైస్తవులైన మనం ఏం చేయాలి? ఇతరులు తప్పు పట్టం కాదు, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే తప్పు పట్టుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. అదే 20:31. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోతాము. అప్పుడు శిక్ష రాదు మనకు. మనల్ని మనం విమర్శించుకోకుండా, మనల్ని మనం తీర్పు తీసుకోకుండా, మనల్ని మనం పరీక్షించుకోకుండా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏ విషయాలను మనం పరీక్షించుకోవాలి? ఇప్పుడు బలలో చేయక ముందు కొన్ని విషయాలు మనం పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో మనం పరీక్షించుకోవాలంటే మొట్టమొదటిగా మన రక్షణ గురించి పరీక్షించుకోవాలి. నిజంగా నాకు రక్షణ ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. రక్షణ లేకున్నా రక్షణ ఉంది అనుకుంటున్నానా? చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం, 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల. పౌలు అంటాడు, నేను మిమ్మల్ని పరీక్షించను, లేకపోతే దేవుడు కూడా మిమ్మల్ని పరీక్షించరు, లేకపోతే ఏ మనుషులు మిమ్మల్ని పరీక్షించకూడదు, కానీ మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. నా విశ్వాసం నిజమైన విశ్వాసమేనా? నాలో విశ్వాసం ఉందా? లేకపోతే నా రక్షణ నిజమైన రక్షణేనా? రక్షణ పొందానా నేను అసలు, లేదా రక్షణ పొందకుండా రక్షణ పొందాలని చెప్పుకుంటున్నాను అనేది మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు ఈ పరీక్ష లేకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. నా విశ్వాసం నిజమైన విశ్వాసమేనా? యేసుప్రభువు అంటాడు, ఒకడు వాక్యం నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నేను తిరిగి జన్మించానా? యోహాను 3:3 ప్రకారం తిరిగి జన్మించే అనుభవం నాకుందా? మనం పరీక్షించుకోవాలి కదా. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రోమా 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతుల్లో ఉండి దేవుడు ఆయన లేపని హృదయమందు విశ్వసించిన నీవు అంటే వాక్య ప్రకారము రక్షించబడ్డామా, లేకపోతే మన సొంతంగా అనుకూలంగా రక్షించబడ్డామా? కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడంటే వాక్యానికి అనుకూలంగా రక్షించబడాలి. వాక్యానుసారమైన రక్షణే నిజమైన రక్షణ. అలా కాకుండా ఇవేమి వాక్యంతో సంబంధం లేకుండా, ఆత్మీయమైన సంబంధం లేకుండా నేను రక్షింపబడ్డాను అనుకొని చివరికి మోసపుచ్చుకొని చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే ప్రభువును ప్రశ్నించొద్దు. ఏది ప్రభు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధించాను, ప్రార్థన చేశాను, కానుకలు ఇచ్చాను, నీ పని చేశాను, కూడుకలకు వచ్చాను, ఇన్ని చేస్తే నువ్వు నన్ను నరకంలో వేస్తావా? నేను రక్షణ పొందిన బిడ్డను కదా అంటే అప్పుడు అంటాడు దేవుడు, అంటే నువ్వు రక్షణ పొందిన బిడ్డావని నేను నీకు చెప్పినా? నీకు నువ్వు అనుకున్నావు, నువ్వు రక్షణ పొందావా నువ్వు అనుకున్నావు. నువ్వు పొందిన రక్షణ వాక్యానుసారమైంది కాదు, అది విశ్వాస సంబంధమైన కాదు. ఒకరి ఎదుట సరిగా కనపడు మార్గం కలదు, తుదగతి మరణమునకు త్రోవతి. మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది, నేను రక్షణ పొందానా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైంది. అది అంటే బ్యాక్ టు ద బేసిక్స్. మనం ఏదైనా ఏం చేయాలి? మరలా తిరిగి బేసిక్స్లోకి వెళ్ళిపోయి నేను పొందిన రక్షణ సరైనదేనా ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించకుంటే మన జీవితం ఇసుక మీద కట్టబడిన పునాది మీద వలె ఉంటుంది, కూలిపోతుంది. దాని పాటు గొప్పది. కాబట్టి సరైన పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మొట్టమొదటిగా దేని గురించి మనం పరీక్షించుకోవాలంటే మీ విశ్వాసముల గురించి, మీ రక్షణ గురించి, మీ తిరిగి జన్మల గురించి పరీక్షించుకోవాలి. ఎవరికి వారంగా నేను తిరిగి జన్మించానా? ఒకవేళ తిరిగి జన్మించకపోతే, రక్షించబడకపోతే, పాపంలో కొనసాగితే నిత్య నరకము, ఆరని అగ్నిగుండమని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లలు చేయవేయక ముందు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఏ వయసు వారైనా రక్షణ నిర్మాణం చేసుకోవాలి. ఏ వయసు వారైనా పరీక్షించుకోవాలి. సీనియర్లో సేవకులో మాకు అనుకోకూడదు. మేము ఎవరైనా సరే
పరీక్షించుకోవాలి. పరీక్షలు అనేవి అనివార్యం. కాబట్టి స్వీయ పరీక్షలు అనేది లేకపోతే క్రైస్తవ జీవితం ఎదగదు. ఎప్పుడు మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అంటే పరీక్షించుకోవడానికి తప్పులు పడటం కాదు, లేకపోతే నన్ను నేను నిందించుకోవడం కూడా కాదు. ఇది నింద కాదు, సెల్ఫ్ అదేదో అది కాదు. అంటే మనం పరీక్షించుకోవాలి. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నాను, నా విశ్వాసం సరి అయినదేనా, వాక్యం చెప్పినట్లుగానే నేను రక్షణ పొందాను అనేది ప్రాముఖ్యమైనది. అది మొదటి విషయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమా 8:16. అది సాక్ష్యం ఇచ్చిన అంటే మనం దేవుని పిల్లలమైనా ఈ దేవుని బిడ్డవని ఎవరు చెప్తారట? నువ్వు దేవుని బిడ్డవే అని ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మన మనసు చెప్తుంది, మన ఆత్మ చెప్తుంది, మన హృదయం చెప్తుంది నువ్వు నిజంగా రక్షించబడిన వాడివి, లేకపోతే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అని మన మనసు చెప్తుంది. మన ఆత్మ చెప్తుంది, అట్లా సాక్ష్యం ఇస్తుందని చెప్తుంది. కాబట్టి సరైన రక్షణ పొందానా లేదా ఫేక్ సాల్వేషన్, రక్షణ లేకుండా రక్షణ అనుకుంటూ రక్షణ గుంపులో నేను ఉన్నాను, మారు మనసు పొందాను అనుకుంటూ మారు మనసు పొందకుండానే మారు మనసు పొందిన వారి గుంపులో ఉంటున్నానా అనేది పరీక్షించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పరీక్ష. ఇది లేకపోతే ఇంకా అంతా వ్యర్థం. ఒకవేళ మీకు అనిపించవచ్చు, నేను రక్షణ పొందాను అనుకున్నాను కానీ నేను సరిగ్గా రక్షణ పొందలేదు, నా రక్షణ సరి అయిన రక్షణ కాదని నాకు తెలుస్తుంది, నా మనసు చెప్తుంది, నా హృదయం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుందో, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూస్తే నా రక్షణ సరి అయింది కాదు అని నాకు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? పశ్చాత్తాపం. ప్రభా, ఇంతకాలం నేను రక్షణ పొందాను అనుకుంటున్నాను కానీ అది సరైనది కాదు ప్రభా, ఇప్పుడైనా సరే ఇప్పుడు యథార్థంగా నీ ఎద్దకు వస్తున్నా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను పశ్చాత్తాపడుతున్నా, నా పాపాలు విడిచిపెడతాను ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నా, తిరిగి కనిపిస్తున్నాను అని ఒప్పుకుంటే తప్పేం కాదు. మరి ఇంత అనుభవం ఉంది, ఇంత సీనియర్ని, ఈ ప్రార్థన ఎలా చేయాలి అనుకోకూడదు. అలా ప్రార్థన చేయకపోతే ఆ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు కూడా వాడు రక్షింపబడను. ఆడ ఒక వ్యక్తి రక్షణ ఉందంటే ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా మన రక్షణ గురించిన, మన విశ్వాసాన్ని గురించిన పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవది స్క్రిప్చురల్ లైఫ్. రెండవది ఏంటంటే వాక్యానుసారమైన వాక్యాన్ని చదువుతున్నానా లేదా. ఇంత పెద్ద బైబిల్ మనకి ఇచ్చాడు, 66 గ్రంథాల పుస్తకం, తెలుగు బైబిల్. రోజు నేను వాక్యాన్ని చదువుతున్నానా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. బలలో చేయబేయటం అంటే ఏదో సోదరు రాగానే చేతులెత్తడం కాదు. చేతులెత్తి బల తీసుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు, కానీ పరీక్షించి తీసుకోవాలి. వాక్యాన్ని చదవని వారు, ప్రార్థన చేయని వారు బలలో చేయి వేయకూడదు. ఒకవేళ బలలో చేయి వేయాలనుకుంటే నువ్వేం చేయాలంటే మరి ఈరోజైనా తీర్మానం చేసుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, కూర్చుండక ఆనందించు. కాబట్టి దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు ఈ లోకంలో? ఓ పెద్ద ఆశపడు ధన్యులు కాదు, సుఖభోగాలు అనుభవించేవారు ధన్యులు కాదు, లేకపోతే స్టేటస్ ఉన్నవారు ధన్యులు కాదు. నువ్వు ఏమీ లేకపోయినా దేవుని వాక్యం ధ్యానిస్తే చాలు. కాబట్టి అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నామా? ఆ రోజులో వాక్యాన్ని వినేవాళ్ళు, పిల్లలు కంట్రోల్ చేయడం. దేవుని వాక్యం ఏం చేసేవాళ్ళం ఆ రోజుల్లో? మనం వినేవాళ్ళం, లెటరల్ బైబిల్ లేనప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాం అన్నంటే ఇవే చెప్తాం. ఇంతకుముందు చెప్పడానికి ఏముంది? ఫండమెంటల్స్ చెప్పాలి. ఫండమెంటల్ ఏంటంటే దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుతున్నానా? ఒకవేళ నేను దేవుని వాక్యం చదవట్లేదు అని అనిపిస్తే, నీకు తెలుసు కదా వాక్యం చదువుతుల్లో మీరు బలలో చేయి వేయకూడదు. ఒకవేళ బలలో చేయి వేయాలని అనిపిస్తే ఏం చేయాలి? ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి, నేను వాక్యాన్ని ఇక్కడి నుంచి
శ్రద్ధగా చదువుతాం. ఇక నుంచి చదువు రాని వాళ్ళు చదివించుకోవాలి, చదువు రాని వాళ్ళు వినాలి. చదువు రాని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? పాతకాలం మనుషులు తప్ప ఎవరు లేరు, అందరూ చదవచ్చిన వాళ్ళే. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. ఏ డబ్బు సంపాదించడానికి సమయం ఉంటుంది, ఉంటుందా? ఏ వ్యాపారం చేయడానికి సమయం ఉంటుంది, తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ వాక్యానికి సమయం లేదు. ఒకవేళ వాక్యం చదివినా ఏదో చదవాలి, రోజు ఒక అధ్యాయం చదవాలి, అట్లా కాదు. వాక్యాన్ని చదవాలి, శ్రద్ధగా చదవాలి. చదవడమే కాదు, ఎందుకు వాక్యాన్ని చదవాలి? ఎందుకంటే వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు చదవండి 2 తిమోతి 3వ అధ్యాయం. ఎందుకు చదవాలో అక్కడ ఉంది. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనమా? 2 తిమోతి 3, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశమును కలిగిన ప్రతి లేఖనము. ఇప్పుడు చూడండి, లేఖనం ఏం చేస్తుంది అంటే ఉపదేశిస్తుంది, రెండవది ఖండిస్తుంది, మూడవది తప్పుదిద్దుతుంది, నాలుగవది నీతి అందు శిక్ష చేస్తుంది. కాబట్టి నువ్వు తప్పుదిద్దుకోవాలంటే, నీ జీవితం సరి చేసుకోవాలంటే, తప్పుదిద్దుకోవాలంటే ఏం చేయాలి? సరైన మార్గంలో నువ్వు వెళ్ళాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని వాక్యం చదవకపోతే ధ్యానించకపోతే మన జీవితాలు ఎన్నడూ చక్క చేయబడవు. మనం అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి నా జీవితం మారాలంటే నేనేం చేయాలి? నా జీవితం మారాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదవడమే కాదు, దాన్ని ఏం చేయాలని అన్వయించుకోవాలి. మీరు కేవలం వినువారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారిని ఉన్నది. ఒకటి వాక్యాన్ని చదవాలి, రెండవది వాక్యాన్ని వినాలి, మూడవది వాక్యాన్ని ధ్యానించాలి, నాలుగవది వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఇక్కడ ఎన్ని వాక్యాలు? ఆదివారం 2 వర్తమానాలు, తర్వాత మంగళవారం 1 వర్తమానం 3, గురువారం ఇంకొక వర్తమానం 4, శుక్రవారం ఒక 5, వారానికి 5 వర్తమానాలు, తక్కువ కనీసం 5. ఇంకేమైనా కోరికలు ఉంటే ఇంకొకటి 2 ఎక్కువనే ఉంటాయి. అంటే నెలకు ఒక 20 ప్రసంగాలు వింటాం మనం. ఒక చర్చ ద్వారా 20 ప్రసంగాలు, ఒక సంవత్సరానికి ఎన్ని వస్తాయి? 20 ఇంటూ 8 నెలలు 12 నెలలు, దాదాపు 240 ప్రసంగాలు వింటున్నాం మనం. ఇన్ని ప్రసంగాలు విని, ఇంత వాక్యాన్ని బోధించి, ఇంత వాక్యాన్ని చదివి మన జీవితం ఏమైనా వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామా? ఒక్క మాట ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా? కాబట్టి వాక్యాన్ని చదవాలి. మీరు చదవచ్చిన వాళ్ళందరూ కూడా చదవడం నేర్చుకోవాలి. కొద్ది సమయాన్ని కేటాయించండి. రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు కొద్దిగా ప్రారంభించండి. దేవుని వాక్యం మనకు వెలుగు లాంటిది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు అంటే అంధకారంలో ఉండేవాడికి, చీకటి బ్రతుకులో ఉన్న వారికి వెలిగిస్తున్నది. ఇదేమో భౌతికమైన వెలుగు, కానీ దేవుని వాక్యం ఆత్మీయమైన వెలుగు. చీకట్లో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, పత్రంలో ఉన్నవారిని లేవనెత్తుంది, వారి జీవితాలని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం మన జీవితం మనల్ని పవిత్రపరిచేవి 3. ఒకటి, దేవుని వాక్యం వల్ల మనం పవిత్రపరచబడతాం. ఎఫెసీ 5వ అధ్యాయంలో వాక్యము చేత ఉదక స్నానం అని ఉంది. రెండవది, దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడతాం. 2వ దశలోని 2వ అధ్యాయం 13-14, ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన సహోదరులారా. మూడవది, యేసుక్రీస్తు రక్తం వలన, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును. కాబట్టి దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడు పరీక్షించుకోవాలి, నేను నిజంగా చదువుతున్నానా, అయితే గుంపులో అందరి వల్లే ఉన్నానా? అలా కాదు. మీరు వాక్యం, ఇప్పుడు బైబిల్ అందరికీ మన భాషలో, తెలుగు భాష ఉంది, ప్రతి వారికి సొంత బైబిల్ ఉండాలి అని భక్సింగ్ గారు చెప్పాడు. ఆ రోజుల్లో, పూర్వ రోజుల్లో వచ్చి ఇట్లా బైబిల్లో కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. కాబట్టి బైబిల్ ఉండాలి. చదవచ్చినా రాకున్నా బైబిల్, నీకు సొంత బైబిల్ ఉండాలి. చదవచ్చిన వాళ్ళు బైబిల్ చదవాలి. అర్థమైందా? కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోవాలి, నేను ఇక్కడి నుంచి బైబిల్ చదువుతాను, రోజు చదువుతాను, రోజు ఒక ప్యాసేజ్ చదువుతాను, దాన్ని చదివి దాన్ని ఏం చేయాలంటే మెడిటేట్ చేయాలి. ఉదాహరణకి ఒక వాక్య భాగం మీరు తీసుకొని దాంట్లో పాపాల గురించి ఏమున్నాయి అంటే, ఈ పాపాల్లో నేను ఏమైనా చేస్తున్నాను, నేను క్వైటం అంటాను, మెడిటేషన్ అంటారు. అక్కడ ఆ భాగంలో రాయబడిన పాపాలు నాలో ఉన్నాయా? ఇక అన్నది ఏంటంటే, అందులో ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా?
అంటే నేను అనుసరించాల్సిన ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్లా మన వాక్యాన్ని బాగా ధ్యానించాలి, చదవాలి. తప్పులు అందులో పాపాలే ఉన్నాయి, ఆజ్ఞలే ఉన్నాయి, వాగ్దానాలే ఉన్నాయి, ఇవన్నీ కూడా ధ్యానించుకోవాలి. ఏదో చదవడం అంటే పిల్లలు చదువుకుంటే చదవటం కాదు, చదవాలి. చదవటం మొదలు పెడితే జీవితం మారుతుంది. ఇంతకుమించి నేనేం చెప్పాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఈ రోజులో మొబైల్లో కూడా వాక్యాలు ఉన్నాయి. మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు, బైబిల్ చేతిలో ఉన్నప్పుడు, ఇంతకుముందు అంటే బైబిల్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మొబైల్లో కూడా వాక్యం ఉంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదవండి. ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది చర్చిలో కూడా ఈ మొబైల్లో చూసి పాటలు పాడుతున్నారు. ప్రతి వారు చర్చికి వచ్చేటప్పుడు మీ పాటల పుస్తకం, మీ బైబిల్ మీకు ఉండాలి. మీ సొంత పాటల పుస్తకం, సొంత బైబిల్. చర్చిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మొబైల్ చూసి పాడకూడదు. అంటే ఎప్పుడు మొబైల్ అంటే అవకాశం, బైబిల్ అందుబాటులో లేనప్పుడు, బయట ఉన్నప్పుడు చదువుకోవాలి, పాడుకోవాలి పాటలు. కాబట్టి రెండవది ఏంటంటే దేవుని వాక్యం సరిదిద్దేది, దేవుని వాక్యం తప్పులు దిద్దేది, దేవుని వాక్యం నీతి యందు శిక్ష చేసేది. మన జీవితం సరిదిద్దబడాలంటే నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అది రెండవది. మొట్టమొదటిగా విశ్వాసం, రక్షణ గురించి పరీక్షించుకోవాలి. రెండవది ఏం చేయాలి? వాక్యం గురించి, వాక్యం చదువుతున్నా లేదా? ఒకవేళ నేను చదవట్లేదని తెలిస్తే, ప్రభు ఇంతకాలం నేను వాక్యాన్ని చదవలేదు, నీ వాక్యాన్ని ధ్యానించలేదు, ఇక నుంచి ప్రభు ఒక క్రమ పద్ధతిలో నేను వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, వింటాను, అనుసరిస్తాను తీర్మానం చేసుకోవాలి, బలులు చేయాలి. మూడవది దేవుని ఆత్మ ప్రకారం నడుస్తున్నాను, స్పిరిచువల్ వాక్. చూడండి ఆ మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీ 5:14. ఆత్మ 16వ వచనమా? అయితే ఆత్మానుసారముగా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అంటే అర్థం ఏంటిది? ఇది చాలా మనకు అర్థమే. ఆత్మానుసారంగా నడవాలి. నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానా లేదా పరీక్షించుకోవాలి. ఆత్మానుసారంగా నడవటం అంటే, ఆత్మానుసారంగా నడవటం అంటే చెప్పండి. అంటే ఏమిటంటే ఆత్మదేవుడు మన హృదయంలో ఉన్నాడు. ప్రతి రక్షింపబడిన ప్రతి క్రైస్తవ హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటాడు. అన్యులకు ఒక ఆత్మ, వారి ఆత్మ మాత్రమే ఉంటుంది. రక్షణ పొందిన వారికి ఏముంటుంది? వారి హృదయంలో వారి ఆత్మ ఉంటుంది. కానీ రక్షింపబడిన వారిలో రెండు ఆత్మలు, ఒకటి నా ఆత్మ నాలో ఎలాగే ఉంటుంది, రెండవది పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా నాలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడతాడు, కాబట్టి దేవుని వాక్య ప్రకారం దేవుని ఆత్మ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ రాసిన దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతాడు. ఇక్కడ కూర్చొని మీ అందరితో ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడ్డాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరుస్తున్న మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. కాబట్టి 3వ అధ్యాయం దినములు చెడ్డవి కనుక కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఒకటి రక్షణ గురించి, విశ్వాసం గురించి, రక్షణ గురించి పరీక్షించుకోవాలి. మనకు రక్షణ ఉందా, విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవాలి. అది రెండవది వాక్యం ఉందా, స్క్రిప్చురల్ లైఫ్, వాక్యం ఉందా, చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఒక్క మాట పట్టుకోండి, దేవుని వాక్యం ఉందా, వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దొరికిందా? గలతీ 5:16 ఎఫెస్ ఏమనగా ఆత్మానుసారంగా. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ ఏం చెప్తే అది వినాలి. కొన్నిసార్లు ఎలా నడవాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎలా చూడాలో చెప్తాడు, ఎలా ప్రవర్తించాలో చెప్తాడు, అన్నీ చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం మనం ప్రవర్తించాలి. దేవుని మిత్రులంగా మరి మనం రాయబడిన మాటలు ఏమిటంటే, తర్వాత 4వది ఏమిటట, ఇక్కడ రాయబడిన మాట 4వది ఏమిటంటే, మీకు ఆ వచనం గుర్తుకుందా? స్పీచ్, ఎవరు స్పీచ్ అట. చూడండి ఆ మాటలు, జేమ్స్ 3వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 3వ అధ్యాయం ఇక్కడ రాయబడింది. ఏం చేయాలట? మీ యొక్క మాటలు పరీక్షించుకోవాలి కదా. ఎగ్జామిన్ యువర్ స్పీచ్. యాకోబు రాసిన పత్రిక దొరకలేదు ఆ మాట. సామెతలు 18:21 రాజు. సామెతలు 18వ అధ్యాయం 21. అక్కడ కొన్ని విషయాలు పరీక్షించుకోవాలి. జీవమరణములు 4వ వశము దాని యందు. కాబట్టి జీవమరణములు 4వ వశం. కాబట్టి ఏం పరీక్షించుకోవాలి? మన నోటిని మన మాటలు పరీక్షించుకోవాలి. కాబట్టి మన మాటలే కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాయి. ఒక నోటి నుండి ఏమొస్తాయట? ఆశీర్వచనము, శాపవచనం వస్తాయి. కానీ మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలు ఇతరులను గాయపరిచే, బైబిల్లో ఉంది కొంతమంది మాటలట గాయపరిచే కత్తిపోటు వంటి మాటలనే మాట ఉంది. మన మాటలు అవతల వ్యక్తుల్ని గాయపరుస్తున్నాయా? మన మాటలు అవతల వ్యక్తులను బాధపరుస్తున్నాయా? లేకపోతే మన మాటలు అవతల వ్యక్తులకి సంతోషాన్ని ఇస్తున్నాయా, ఆదరణ ఇస్తున్నాయా, స్వస్థతని ఇస్తున్నాయా అనేది మనం చూసుకోవాలి. మరొక మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ 4:6. ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీకు తెలుసుకోండకై మీ సంభాషణ. కాబట్టి బైబిల్ గురించి, నాలుక గురించి, మాట గురించి బైబిల్ తీవ్రంగా చెబుతుంది. మన మాటలు ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా, అవమానపరిచేదిగా, తృణీకరించేదిగా ఉండకూడదు. సరి అయిన మాటలు, ప్రేమగల దయగల మాటలు, మన మాటల ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలట. ఇప్పుడు 4 విషయాలు మనం పరీక్షించుకోవాలి. ఒకటి ఏం చెప్పండి మళ్ళా? రక్షణ గురించి, విశ్వాసం గురించి పరీక్షించుకోవాలి. రెండవది వాక్యం చదువుతున్నానా లేదా, వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నానా సరి చేసుకోవాలి, లేకుండా తీర్మానం చేసుకోవాలి. అది రెండవది. మూడవది ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా? ఆత్మదేవుడు నాకు ఆయన చెప్తున్నాడు, చెప్పినప్పుడు నేను ఆయనకు లోబడుతున్నానా? లోబడకపోతే ఏమవుతుంది? ఆ ఆత్మను ఆర్పకుడి. ఆత్మదేవుడు చెప్పడం ఆగిపోతాడు. కొన్ని చెప్తాడు ఆయన చెప్పడం మనం వినకపోతే మాట్లాడడం మానేస్తాడు. ఒకసారి మాట్లాడడం మానేస్తే మన జీవితాలు దుర్భరం అయిపోతాయి. అర్థమైందా? ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. ఆత్మదేవుని ఆత్మ ఆధీనంలో మనం ఉండాలి. అది మూడవది. నాలుగవది ఏమిటంటే ఎగ్జామిన్ యువర్ స్పీచ్. మన మాటలు మనం మార్చుకోవాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, 18వ వచనం, 12, 18. కత్తిపోటి వంటి మాటలు. ఎట్లాంటి మాటలు ఇవి? కత్తి పొడిచినట్టే మాటలు ఉంటాయి. కాబట్టి అంటే బైబిల్ ఎంతో జాగ్రత్తగా చెప్తుంది. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ బైబిల్ చెప్తుంది. ఇది చదివితే చాలు, ఇది మన చేతిలో ఉంటే చాలు. అర్థమైందండి? కానీ ఈ విషయం కూడా మనం సరిగ్గా మాట్లాడుతున్నామా? మన మాటలు, నీ మాటను బట్టి బైబిల్లో మత్తయి సువార్త 12లో ఉంది. అక్కడ ఏ మాట అది? నీ మాటను బట్టి నీతిమంతులుగా తీర్పు పొందుదు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందుదు. మన మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం సరిగ్గా మాట్లాడకపోతే తీర్పులోకి వస్తాం. దొరికిందా మాట? మత్తయి 12 దొరికిందమ్మా? మత్తయి సువార్త 12వ అధ్యాయం ఎన్నో వచనం అది? 37. చదువు. నీ మాటలను బట్టి నీతిమంతులకు తీర్పు పొందుదు, నీ మాటలను బట్టి. చూసారా? మన మాటలను బట్టి తీర్పులోకి వస్తాం మనం. రేపు నా తీర్పులోకి తెచ్చేది ఏమిటి? మన మాటలే. కానీ మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మన ఇంటి వారితో మనం సరిగ్గా మాట్లాడాలి, బయట వారితో సరిగ్గా మాట్లాడాలి, పనిచేసే చోట సరిగ్గా మాట్లాడాలి. మన మాటలు సంతోషంగా గాయపరిచేట్టుగా మాట్లాడకూడదు, అవమానించేట్టుగా తృణీకరంగా మాట్లాడకూడదు. ప్రేమ గల మాటలు, దయగల మాటలు. యేసుప్రభువు వారి మాటలు ఎలాంటి మాటలు? ఆయన మాటలు దయగల మాటలని బైబిల్లో ఉంది. ఆయన వల్ల కూడా ఎవరు మాట్లాడలేదట. ఒకసారి సైనికుల్ని పంపారు యేసుప్రభువుని పట్టుకరపోని.
యేసుప్రభు వారి మాటలు వీళ్ళు వచ్చేసారు. ఎందుకు యేసుప్రభుని తీసుకురాకుండా వచ్చారంటే, మేము ఆయన వలే మాట్లాడిన వారిని ఇప్పటిదాకా మేము చూడలేదు. దయగల మాటలు, ప్రేమగల మాటలు, సంతోషాన్ని ఇచ్చే మాటలు, ఆదరణ ఇచ్చే మాటలు, తగ్గించుకునే మాటలు. కొన్నిసార్లు మన మాటల్లో డంబం ఉంటుంది, అతిశయం ఉంటుంది, గొప్పగా మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం. అట్లాంటి వాళ్ళకి విలువ ఇవ్వరు. సమాజంలో నీకు విలువ రావాలంటే తక్కువ మాట్లాడాలి, అర్థమైందా? వినాలి. మన గురించి మనం అతిశయపాలు డంబం మాటలు పలకకూడదు. బైబిల్ ఆ మాట డంబం మాటలు పలకకూడదని ఉంది. ఏ మాటలు కూడా పలకాలో, ఎంత మాట్లాడాలో కూడా నేర్చుకోవాలి కదా. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఆ మాటల గురించి పరీక్షించుకోవాలి. అది 4వది. 5వది సర్వీస్ టు గాడ్. ఈ విషయంలో నేను దేవునికి సేవ చేస్తున్నానా? ఆ మాట ఇందాక నుంచి పాడైన పాట రోమా 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవయాగంగా, కాబట్టి మనం దేవునికి సాక్రిఫైస్ లేకపోతే సమర్పించుకుంటున్నామా, సరైన జీవితం మనం జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు నేను ఏదైనా పని చేస్తున్నానా, దేవుని కొరకు నేను ఏదైనా ప్రయాసపడుతున్నానా, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు, ఇది కూడా పరీక్షించుకోవాలి. నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు. మరణించిన ప్రభు కొరకు నేను ఏమైనా చేస్తున్నానా, ఒక ఆత్మకు, ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నానా, ఒక వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నానా, ప్రభు కోసం నేను ఏదైనా ప్రయాసపడుతున్నా? బైబిల్ చెప్తుంది, ప్రభువునందు మీ ప్రయాసము అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ కూర్చొని ఇంతమంది ఉన్నాం కదా, ప్రభు కోసం, మన కోసం మనం ప్రయాసపడటం కాదు. మన కోసం మనం ప్రయాసపడతాం, ప్రభు కోసం మనం ఏదన్నా ప్రయాసపడుతున్నామా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. నా ప్రభు నా కోసం ప్రయాసపడ్డాడు, నేనేమన్నా ప్రయాసపడుతున్నానా? కొంచెమన్నా ఏమన్నా ప్రభు కోసం చెమట గారుస్తున్నానా? యేసు ప్రభు వారు ఆ గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తం బిందువుల వలె కారిందట. నా ప్రభు కోసం నేను ఏమన్నా చేస్తున్నానా? నా టైం, నా ట్రెజర్, నా టాలెంట్స్ ప్రభు కోసం ఇస్తున్నానా? ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నానా? ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నానా? ఇప్పుడు మన కోసం మనం బతకడం గొప్పగా బైబిల్లో ఉంది. వారి కడిపి చెప్పండి, వారి కడిపి వారి దేవుడు. మన కోసం మనం బ్రతకడం కాదు, ప్రభు కోసం బ్రతకడం గొప్ప సంగతి. అర్థమైందండి? కాబట్టి 5వది ఏమిటంటే సర్వీస్ టు గాడ్. ఎగ్జామిన్ యువర్ సర్వీస్ టు గాడ్. దేవుని కోసం నువ్వేమైనా సేవ చేస్తున్నావా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ పరీక్షించకపోతే, ఇప్పుడు మరి బలలో చేయవేయాలంటే ఇవన్నీ పరీక్షించుకోవాలి. నేను ఎవరికైనా సువార్త చెప్పానా, ఎవరికోసమైనా ప్రార్థన చేశానా, ఎవరికైనా ఏదైనా సహాయం చేశానా, ఇవన్నీ కూడా అవసరం. ఊరికి ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు, ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటుంది. కాబట్టి అది ఎవరికి ఆ మాట అంటే, ప్రభు కొరకు ప్రయాసపడిన వాళ్ళకి, ప్రభు కోసం పనిచేసిన వాళ్ళకి. నా కోసం నేనే బ్రతికితే, నా కోసం, నా పిల్లల కోసం, లేకపోతే ఏందయ్యా నీ జీవితంలో గమ్యమైంది ఏమిటి, నీ జీవితంలో ఏమిటంటే వాళ్ళు అంటారు, ఏముంది నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒకరిని అమెరికాకు పంపించాలి, ఇంకొక ఆమెకు మంచి పెళ్లి చేయాలి, ఇంకంతే. ఇంతేనా నీ జీవితం అంటే? ఇంకే అయిపోయింది. పిల్లలకు పెళ్లి చేయాలి, మా బిడ్డకు పెళ్లి చేయాలి, నా కొడుకు ఉద్యోగం అవ్వాలి, అయిపోయింది, అంతేనా? అవి చిన్న చిన్న లక్ష్యాలు కదా. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ నిజమే, ఇవన్నీ అవసరమే. పిల్లలు చదివించడం అవసరమే, పెళ్లి చేయడం అవసరమే, ఇల్లు కట్టుకోవడం అవసరమే, ఇవన్నీ మంచివే. కానీ ప్రభు కోసమే నేను ఏమైనా చేశానా? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు కోసం నేను చేయడానికి నేనేమైనా సేవకున్నా నీకులా అంటారా మీరు? లేకపోతే నేనేమైనా సంఘ పెద్దనా అంటారా? కాదు. సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే, చిన్నలైనా పెద్దలైనా, నీవు చేయాల్సింది ఏదో నీకు దేవుడు చెప్తాడు. కాబట్టి ఏదైనా చేయండి ప్రభు కోసం. మన కోసం మనం బ్రతకడం కాదు, పరుల కొరకు, ఇతరుల కొరకు, ఇతరుల స్వార్థ కొరకు, ఇతరుల రక్షణ కొరకై కూడా మనం బ్రతకాలి. కాబట్టి ప్రభునందు ప్రయాసం. 5వది ఏంటంటే ఎగ్జామిన్ యువర్ సర్వీస్ టు గాడ్.
దేవుని కొరకు నువ్వు సేవ చేసే విషయాల్లో కూడా పరీక్షించుకోవాలి. తర్వాత 6వది సాక్రిఫైసెస్ ఫర్ గాడ్, అంటే దేవుని కొరకై ఇచ్చే కానుకలు, సమర్పణలు. ప్రభు కోసం నేను సమర్పణలా, నేను ఇక్కడ దశమ భాగం చెప్తే మీరు కొంచెం నొచ్చుకుంటున్నారు, కానీ చెప్పక తప్పదు. మీరు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా 100 రూపాయలు నీకు జీతం వస్తే, ఆ 1000 రూపాయలు వస్తే అందులో 90% నీది, 10% నీది కాదు. యు ఆర్ నాట్ సపోజ్ టు, యు డేర్ నాట్ టు సపోజ్ టు టచ్ దట్ మనీ. అసలు ఆ 10 వంతును ముట్టడానికి కూడా మనం ప్రయత్నం చేయవద్దు. 10,000 రూపాయలు నాకు జీతం వస్తే అందులో 1000 రూపాయలు నాది కాదు, దాన్ని పొరపాటు కూడా ముట్టకూడదు. మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వచ్చే నెల ఈ 1000 ఆ 1000 కలిపి 2000 వేస్తారని చెప్పి అనుకోకూడదు కదా. చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ జీతం రాగానే ముందు దాని బడ్జెట్ ప్లానింగ్ అంటారు. మీకు చాలామందికి బడ్జెట్ ప్లాన్ ఉందా? బడ్జెట్ ప్లాన్ ఉండాలి. నాకు ఆదాయం ఎంత, నేను దాదాపు నా మొబైల్లో ఉంటాయి కొన్ని విషయాలు, అవన్నీ నేను మొబైల్లో రాస్తాను. దేనికి ఎంత కేటాయింపు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పోతుంది, అవన్నీ కూడా బడ్జెట్ మనం ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే జీతం వచ్చిన రోజే దశమ భాగం తీసి పక్కన పెడతారు, ఒక కవర్ పెడతారు, దాంట్లో పెట్టి ఇంకా మొదటి వారం 2వ వారం వేస్తారు. అర్థమైందండి? మన కానుకలు దేవుని మందిరానికి ఇవ్వాలి. యేసు ప్రభువు వారు ప్రాణం ఏమంటున్నాడా? ఏమంటున్నాడు? బిడ్డ, నేను నీకోసం ప్రాణం ఇచ్చాను, రక్తం కార్చాను, చనిపోయాను, నువ్వు కూడా అట్లా నా కొరకు చనిపో అంటున్నాడా? అంత త్యాగం దేవుడు, అంత ఎక్స్పెక్టేషన్ చేయడు ఆయన. ఇప్పుడు ఆయన మనకి ఏం చేశాడో అంత చేయమని చెప్పడు, ఆయన కొద్దిగా చేయమంటాడు ఆయన. అది కూడా ఎందుకోసం? సువార్త కొరకై, ఆత్మల రక్షణ కొరకై. కానుకలు అనేవి మందిరానికి తీసుకురావటం ప్రభు పని కొరకై, మందిర నిర్మాణం కొరకై. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. పేదవాళ్ళు అంటారు టైం కేటాయించాలి, సమయం. ఇందాక ఎఫ్ఎస్ 5లో మనం చూసాం కదా, సమయమును సద్వినియోగపరచుకోండి. టైం కొనాలి మనం కదా, టైంను మనం తీసుకోవాలి. టైం లేదనకూడదు, ఆ ఉన్న టైంనే మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి సమయం, టైం, ట్రెజర్, టాలెంట్. నాకున్న తలాంతులు నేను ఏమన్నా దేవుని కొరకు ఇస్తున్నానా? నాకు పాట పాడవచ్చు, పాడుతున్నానా? నాకు ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేస్తున్నానా? నాకు తలాంతులు ఉన్నాయి, నాకు సాక్షి చెప్పడం, ఎన్నో తలాంతులు ఉన్నాయి. అసలు తలాంతులు లేని వ్యక్తి నాకు ఏ తలాంతులు లేవని ఎవరు చెప్పడానికి లేదు. దేవుడు ఏదో ఒక తలాంతు ఇస్తాడు. ఏ తలాంతు లేకపోతే ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి మన టైం, ట్రెజర్, టాలెంట్ కదా, సాక్రిఫైసెస్, అర్పణలు. మన చుట్టూ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు. ఒక 1000 రూపాయలు, 500, 200, 100 రూపాయలు. శాంతనగర్లో ఏం చేస్తారంటే విధవరాళ్ళ ఫండ్ అని పెట్టారు. విధవరాళ్ళకు చర్చి నుంచి ఇప్పుడు 300 పెంచారు, ఇప్పుడు 500 ఇస్తున్నారని నాకు తెలియదు. ఇట్లా పేదవాళ్ళకి సహాయం చేయడం మంచిదే. ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లో రోగులకు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి. ఎంతో ఆనందం ఉంటుంది తెలుసా. మీరు సెలవు రోజున ఏదన్నా ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళండి. ఒక ఆర్ఫనేజ్ అంటే అనాథాశ్రమాలకు వెళ్ళండి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అరటి పనులు ఇవ్వండి. ఏమవుతుంది? ఎంత ఆనందం ఉంటుంది. వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టండి. ఒక పూట భోజనం ఎంత ఖర్చు అయింది ఆయన చెప్తాడు అక్కడ ఉన్న ఆయన. అయ్యా మా దాంట్లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక రోజు భోజనం ఖర్చు వాళ్ళ అక్కర్లు 1000 రూపాయలు అవుతుంది. ఒక 1000 రూపాయలు ఇచ్చిరండి. ఇవి చేస్తే దేవుని యొక్క దీవెనలు మనకు వస్తాయి. ఏదో ఒకటి చేయాలి మీరు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అది మనం చేస్తే అది మనకు బెనిఫిట్. ఇవన్నీ లేకుండా నేను ఆదివారం వస్తున్నాను, వెళ్తున్నాను అంటే కుదరదు. అది ఎన్ని పరీక్షించుకోవాలంటే ఇప్పుడు 6 చెప్పుకున్నాను. ఇంకొకటి నుంచి చివరి చెప్తాను. ఎగ్జామ్ యువర్ సిన్సియారిటీ. యథార్థతని గురించి కూడా నేను యథార్థంగా ఉన్నానా లేదా? నా మాట చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట చాలా మంచి మాట. 1 సమూయేలు 16:7. అయితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతని రూపమును లక్ష్య పెట్టడం, కానీ చూసారా, హృదయాన్ని లక్ష్య పెడతాడు. కానీ మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన హృదయం ఎలాగుంది? యథార్థంగా ఉందా? యథార్థమైన జీవితం జీవిస్తున్నానా? 139వ కీర్తన చదవండి. 139వ కీర్తన 23, 24 వచనాలు.
తెలుసుకొనము, నన్ను పరీక్షించి తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో చూడుము. చూసారా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయం ఎలాగుంది, మన ఎంత యథార్థంగా ఉన్నారు. ఇప్పుడు ఇదే కాబట్టి 7 విషయాలు ఉన్నాయి కదా. 7 విషయాలు పరీక్షించుకుందాం. బలిలో చేయవేయక ముందు ఇవన్నిటి గురించి మనం పరీక్ష మొట్టమొదటి చెప్పండి. ఒకటి రక్షణ గురించి పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉందా, రక్షణ మధ్యాహ్న మారు మనసు ఫండమెంటల్స్ ఇది. ఇంకా అది లేకపోతే ఇంకేమీ లేదు. రక్షణ క్రైస్తవ జీవితానికి పునాది, ఆరంభం. రెండవది వాక్యం, స్క్రిప్చురల్ లైఫ్. వాక్యాన్ని చదువుతున్నానా, ధ్యానిస్తున్నానా, అన్వయించుకుంటున్నానా. మూడవది ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నానా, ఆత్మకు లోబడేనా, దేవుడు ఆత్మ నాకు చెప్తున్నప్పుడు ఆయనకు లోబడుతున్నానా, లేదా ఆయన ఎదిరిస్తున్నానా, పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నానా, ఆత్మను ఆర్పుతున్నానా. ఎన్నవది? మూడవది. నాలుగవది ఎగ్జామిన్ యువర్ స్పీచ్. మీ మాటలు పరీక్షించుకోండి. మన మాటలు కత్తిపోటి వంటి మాటల, మృదువైన మాటల, దయగల మాటల, ఉప్పు వేసినట్లున్నాయా మాటలు. మనం అందరూ కూడా ఇందులో అందరూ తప్పిపోతారు. ఇందులో ఎవరు మినహాయింపలేరు. ఇంకా నేనైతే తప్పిపోయేవాడిని. కాబట్టి అందరూ తప్పిపోయేవాళ్ళు, అందరూ పరీక్షించుకుందాం. ఎగ్జామిన్ యువర్ స్పీచ్. తర్వాత 5వది ఏమిట? సర్వీస్ టు గాడ్. మనల్ని మనం మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన మనస్సును, మనకున్న వాటిని దేవునికి త్యాగం చేయాలి. తర్వాత 6వది ఏమిటంటే సాక్రిఫైసెస్ ఫర్ గాడ్, మన కానుకలు. అవేమో 5వది ఏంటంటే మన శరీరం, ఆత్మ, మనసానికి సమర్పించుకోవాలి. 6వది ఏంటంటే ఇవి వస్తువులు. ఇవేమో టాంజిబుల్, అవేమో ఇంటాంజిబుల్ అంటారు. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడనివి. 5వది ఏమిటంటే సర్వీస్ టు గాడ్ అంటే అది కనబడదు. 6వది కనబడతాయి, డబ్బులు కనబడతాయి. కాబట్టి మన కానుకలు, చందాలు, దశభాగాలు ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. చివరిది 7వది ఏంటంటే 7వది ఏమిటి? యథార్థమైన జీవితం. ఎంత సిన్సియర్గా నేను జీవిస్తున్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను. మనం ఆ కుర్చీ అక్కడేనా, కుర్చీ ప్లీజ్. కానీ పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఈ 7 విషయాలు మనం పరీక్షించుకుంటే బాగుంటుంది. 7 విషయాలు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇందులో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ 7 ఎన్ని తప్పిపోయాం, ఎవరికి వారిని పరీక్షించుకుందాం. 7 కొంతమంది 1 తప్పిపోవచ్చు, కొంతమంది 2 తప్పిపోవచ్చు, కొంతమంది 7 తప్పిపోవచ్చు. కానీ ఇప్పుడు పరీక్షించు. ప్రభా, నేను వాక్యం చదివే విషయాలు తప్పిపోయాను, సమర్పణలో తప్పిపోయాను, నా సిన్సియార్లో తప్పిపోయాను, ఆత్మకు లోబడటం లేదు, రక్షణ విషయంలో సరిగ్గా లేదు. ఎవరికి వారు పరీక్షించుకోండి. మరి యోగ్యమైన విధానంలో మనలో పాల్గొందాం. ఒక వచనం అందరం కలిసి చదువుకున్నామా? 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. 2వ కొరింథీ 13:5 అందరం కలిసి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. దేవుడి వాక్యమును వేయించుకుందాం.